గ్రేటర్ హైదరాబాద్పై రేవంత్ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? పాలనపై పట్టు సాధించేందుకే 3 శాఖల్లో కీలక అధికారులను మార్చిందా? రాబోయే రోజుల్లో సిటీ పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ, ఎస్డీఎంఏ, వాటర్ బోర్డుల్లోనూ అనూహ్య నిర్ణయాలు తీసుకోబోతోందా? రేవంత్ సర్కార్ ప్లాన్ ఏంటి? వాచ్ ఇట్. గ్రేటర్ హైదరాబాద్లో పాలనను గాడిన పెట్టడానికి ప్రభుత్వం ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కీలకమైన జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, జలమండలికి కొత్త బాసులను నియమించింది. బల్దియా కమిషనర్గా ఆమ్రపాలి, హెచ్ఎండిఏ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్, జలమండలి ఎండీగా అశోక్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్కు బాధ్యతలు అప్పగించింది. జీహెచ్ఎంసీలో 6 జోన్లు ఉండగా 4 జోన్లకు కొత్త జోనల్ కమిషనర్లను నియమించింది ప్రభుత్వం. కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, ఖైరతాబాద్ జోనళ్లకు కొత్త కమిషనర్లను నియమించింది. రానున్న రోజుల్లో ఇటు హెచ్ఎండిఏ విభాగం ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టులు చేపట్టాలన్న ఉద్దేశంతో సర్ఫరాజ్ను కమిషనర్గా సర్కారు నియమించింది. భవిష్యత్తులో కొన్ని హెచ్ఎండిఏ భూములను విక్రయించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు రైతుల నుంచి భూ సమీకరణ చేసి లేఅవుట్లుగా వేయాలనే ప్రణాళికలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని ప్రాజెక్టులను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సర్ఫరాజ్ను నియమించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జలమండలి అంటే గుర్తుకు వచ్చేది దానా కిషోర్ పేరు. గత 6 ఏళ్లుగా జలమండలి ఎండీగా ఐఏఎస్ అధికారి దానా కిషోర్ తన మార్క్ చూపించారు. గత ప్రభుత్వ నిర్ణయాలను పక్కాగా అమలు చేస్తూ సిటీలో అన్ని ప్రాంతాలకు త్రాగునీరు అందించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలకు కొత్త ప్రాజెక్టులను అమలు చేశారు. ఇటీవల దానా కిషోర్ను కీలకమైన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఆయన ప్లేస్లో కంఫర్ట్ ఐఏఎస్ సుదర్శన్ రెడ్డిని నియమించింది. అయితే ఆయన వేగంగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే సమ్మర్లో హైదరాబాద్లో తాగునీటి కష్టాలు వచ్చాయనే విమర్శలు ఉన్నాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో దానా కిషోర్ రంగంలోకి దిగి సమీక్షలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి ఆశించిన తీరులో పనిచేయకపోవడంతో ప్రభుత్వం అశోక్ రెడ్డిని ఎండీగా నియమించిందనే ప్రచారం కూడా సాగుతోంది. కీలకమైన ప్రాజెక్టులను మొదలు పెట్టడానికే సర్కారు ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం ఉంది. మరి ప్రభుత్వం రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తుందో వేచి చూడాలి.